జిల్లాల మండలం చింతలపూడి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా కళాశాల చైర్మన్ చందు రామారావు జన్మదినం సందర్భంగా భారీ కేక్ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కూటమి నాయకులు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఏపీ ఐడీసీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ రావు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిపారు. అనంతరం అతిథులు మాట్లాడారు. తదుపరి వచ్చిన అతిథులకు శాలువాలతో సన్మానించి మెమొంటాలను అందించారు. తదనంతరం రామారావు చేతుల మీదుగా కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి చందు విజయలక్ష్మి, వైస్ చైర్మన్ చందు రోహిత్, చందు విజయదుర్గ, అవంతి, శ్రవంతి, ఏఎన్యు రెక్టర్ ఆర్ శివరాం ప్రసాద్, తెనాలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణ, చందూర్ బాబురావు, ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ ఎన్ సుజాత, డివిఎస్ ఫణికుమార్, చింతల శ్రీనివాసరావు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎప్పుడు అవుతాం? ఒక ఇన్స్పిరేషన్ కలగాల, ఒక విజన్ ఉండాలా, ఏం అవ్వాలని ఉండాలా. మనం పేదరికంగానే ఉంటుందా? అందరం పేదవాళ్ళగానే తల్లిదండ్రులందరూ పేదరికంలోనే ఉండాల్సిన అవసరం ఉందా? మీరు అందరూ మార్చలేరా? మార్చాను. అట్లానే చంద్రశేఖర్ గారు వచ్చారు, నన్ను రిచ్ అంటారు. ఇప్పుడు నేను సైకిల్ తొక్కుంటూ తెనాలు రావడం జరిగింది. వచ్చాను, ఒక విజన్ ఏం చేయాలా అని ఒక విజన్ ఫిక్స్ చేశాను. కాదు, చాలా మంది మెరిట్ విద్యార్థులు ఉన్నారు, తెలివితేటలు ఉన్నాయి. మీరు ఏది ఇచ్చినా, ఏ టాస్క్ ఇచ్చినా కంప్లీట్ చేసే శక్తి ఉంది మీకు. కానీ ఒకటే, ఒక డైవర్షన్ అనే ఒక జైంట్ మిమ్మల్ని పక్కకు లాగుతుంది. టార్గెట్ అని రీచ్ కాకూడదు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చారు, ప్రాంతం నుంచి వచ్చారు, మీ తల్లిదండ్రుల యొక్క స్టేటస్ ఏంటి, పక్కనుండ ఇంటి వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు అనుకోవాలా, ఎవడరా ధనవంతుడు, ఎవడ మెరిట్, నేనే మెరిట్, నేను సాధించగలను, నాకు ఒక టైం టేబుల్ ఉంది, నేను కష్టపడతాను, నేను రీచ్ అవుతాను, నేను అందరికన్నా గొప్ప అవుతాను. స్టామినా, అది యొక్క తెలివితేటలు కూడా మీలో ఉంటాయి. మరి ఏదో ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం లేకపోతే మనం ఏమి చేయలేము. ఇందాక మన స్టూడెంట్ అమ్మాయి మన ఉమెన్ కోఎడ్యుకేషన్లో సిఎస్ చదువుతుంది. ఆ అమ్మాయి చదువుతో పాటు మరి ఒక కళ అనేది చాలా చాలా అదృష్టం. కాకుండా అన్నీ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఈరోజు మనకి ఏదో ఒక గోల్, ఒక లక్ష్యం ఉండాలి. అమ్మని నమ్మిన వాళ్ళు, అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెడిపోరని మన పవన్ కళ్యాణ్ గారు మరి వారాహి అమ్మవారి పూజ చేశారు. డిప్యూటీ సీఎం అయ్యారు. కూడా మీ తల్లిదండ్రులను గౌరవించి విద్యా సంస్థలు స్థాపించడానికి ఎంతో శ్రమ వచ్చి మరి ఒకటికి మూడు చోట్ల కూడా తెనాలి, అలాగే చింతలపూడి, గుంటూరు, హైదరాబాదు కాకుండా అనేక రకాల విద్యలు తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉంచినటువంటి ఘనత మన రామారావు గారికి దక్కింది. అలాగే ఆయన కృషితో పాటుగా ఆయనకి సహకారం అందించినటువంటి విజయలక్ష్మి గారికి. చదువు అనేది ఇవాళ ఎంతో అవసరమైన విద్య. మరి అటువంటి కొన్ని కోట్ల రూపాయలతో సమానం. ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మనందరం చాలా మందిని చూసాం. విదేశాల్లో కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని నిలుపుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వ్యక్తులందరికీ ఆదర్శంగా ఉండే విధంగా, యొక్క బంగారు భవిష్యత్తుకి ఆదులు వేసుకునే విధంగా మరి ఈ యొక్క ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్, అలాగే ఇంటర్ కాలేజీలు చింతలపూడికి